హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సో ఎక్కువగా లేడీస్ మీద కంటెంట్స్ అంటే ఎందుకని వై ఒక అబ్బాయి ఎక్కడ ఉన్నా సరే అదమని చెప్తాడు, కానీ అలా అమ్మాయిని అనలేం కదా. అమ్మాయిల్లో రకాలు ఉన్నాయండి. రకాలు ఉన్నాయి, ఏంటో రకాలు చెప్పండి. తెల్లగొన్న అబ్బాయికి ఒక వాల్యూ ఇస్తారు, నల్లగొన్న అబ్బాయికి ఒక వాల్యూ ఇస్తారు, డబ్బున్నోడికి ఒక వాల్యూ ఇస్తారు, డబ్బు లేనోడికి ఒక వాల్యూ ఇస్తారు. మీ లవ్ స్టోరీ చెప్పండి. నాకు అసలు లవ్ ఉంటే కదండి లవ్ స్టోరీ చెప్పడానికి. అయితే ప్రెసెంట్ మీరు ఖాళీ అయితే మీరే అన్నారు ఆ అమ్మాయిని మీ దాకా రావాలంటే ఏం చెయ్యాలి అని. అదే చెప్తున్నానండి, మీరు ఇప్పుడు ఫాలో అవ్వాలి అన్ని, మరి అన్ని భరించాలి. మరి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు నచ్చిన ఫిగర్ నా అమ్మాయి ఎవరో కదా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ప్రెసెంట్ ఎవరు లేరు, అమ్మాయి అండి ఫిగర్. కళ్ళు బాగున్నాయి, మీ ఫేస్ కూడా బాగుంది, మీతో మాట్లాడుతున్నాను కదా, మీరే నచ్చారు అనుకోండి, నేను ఏమని చెప్తాను మీతో? ఏం చెప్తాను, నార్మల్ గా మాట్లాడతారు. ఇప్పుడు మాట్లాడుతున్నాం కదా, అంతే కదా, ఇంకేం లేదు కదా. ఇంకేం లేదు, ఏదో ఎక్స్పెక్ట్ చేశాను లేండి నేను, ఏదో ఎక్స్పెక్ట్ చేశాను. హలో, వెల్కమ్ టు హిట్ టీవీ లైఫ్ స్టైల్. మనం ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతూనే ఉంటాం. అంతలాగా ఎంత కష్టపడుతున్నారా బాబు, శాలరీస్ అంతలా సంపాదించేస్తున్నారు. కొంతమంది అయితే 40 లక్షలు అంటున్నారు, మరి కొంతమంది 30 లక్షలు అంటున్నారు. ఇన్ని లక్షలు ఎలా అవుతున్నాయి పక్కన పెడితే 20 years కింద చదివినవన్నీ 20,000 శాలరీ కోసమా అని చాలా మీమ్స్ కూడా వస్తున్నాయి. కానీ మనతో పాటు ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు, బట్ ఇతను ఎంతవరకు సంపాదిస్తున్నారు, అసలు అన్ని వేల ఫాలోవర్స్ ఎలా సంపాదించారు, ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు పవన్ అడారి గారు. సో ఆయన అడుగుదాం రండి. హలో. హలో, హాయ్. హలో, హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. సో పవన్ గారు, ఇన్ జనరల్గా టాపిక్ డైవర్ట్ చేయకుండా ఫస్ట్ మెయిన్ క్వశ్చన్కి వచ్చేస్తాను. మీరు ఆల్రెడీ మీమ్స్ చూసే ఉంటారు. మన వైజాగ్ వాళ్ళంటే మీమ్ లవర్స్ యాక్చువల్గా. సో మీమ్స్ వచ్చిందంటే మనం అక్కడ ఖచ్చితంగా వాళ్తాం. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సెస్ మీద చాలా ట్రోల్స్ వచ్చాయి. 18 kids అయితే మ్యారేజ్, 19 kids అయితే మాత్రం దే వాట్ చూస్తున్నాం, నార్మల్గా సింపుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇటు వచ్చి 20 kids అయితే వాళ్ళు ఇంకా 10-9 years స్టార్ట్ అవ్వక ముందే మంచి ఛానల్ పెట్టుకుంటున్నారు, మంచిగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మీరు ఏ కేటగిరీ? నేను ఏ కేటగిరీ అనేది ఆటోమేటిక్గా జనాలకు తెలుసండి. ఓకే, అంటే ఇప్పుడు నేను అన్ని కేటగిరీలో ఉంటానని నేను అనుకుంటాను. ఎందుకంటే నేను స్టార్ట్ చేసింది, ఎప్పుడు స్టార్ట్ చేశాను ఏంటన్నది అయితే 2015 నా యూట్యూబ్ స్టార్ట్ చేసింది. అది ఆపేసింది అయితే 20లో. నేను ఎప్పుడు ఆపేసాను, వెంటనే ఆపేసాను, ఎందుకంటే రీచ్ రావట్లేదు అది అని చెప్పేసి. సో మళ్ళీ 20లో స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు ఇన్ని విధాలుగా స్టార్ట్ చేశాను కాబట్టి నేను ఏ కేటగిరీకి సంబంధించింది అన్నది ఆడియన్స్కే తెలియాలి. ఆడిషన్స్ బాగా వస్తాయి, చాలా ఆడిషన్స్ ఇచ్చినట్టున్నారే. అవును. ఓకే, సరే. పవన్ గారు మీ గురించి అంటే జనరల్గా పవన్ అంటే మంచి కంటెంట్ వీడియోస్ చేస్తారు, మంచిగా ఫాలోవర్స్ ఉన్నారని అర్థమవుతాయి తప్పితే పర్సనల్ లైఫ్ ఎవరికి తెలియదు. సో ఇప్పుడు పవన్ అంటే ఏంటి? పవన్ అంటే కామన్ మ్యాన్, అసలు కామన్ మ్యాన్ అంతే, అంతకుమించి ఇంకేం లేదు. నా లైఫ్ లో అద్భుతాలు అమ్మో అలాంటివి ఏం జరగలే. జరిగిందల్లా ఏంటంటే నాకంటూ ఏదైనా ఒక కంటెంట్ దొరికితే ఆ కంటెంట్ తాలూకు వీడియో నేను యూట్యూబ్ లో కానీ ఇన్స్టాలో కానీ పోస్ట్ చేయడం అంతే. ఓకే, సో మదర్ ఫాదర్ ఏం చేస్తూ ఉంటారు? డాడీ ఏమో ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ యాక్చువల్లీ, ఆయన పొలిటికల్ కూడా. మమ్మీ యోగా టీచర్. సో మీకు సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారా? అన్నయ్య ఉన్నారు. సో అన్నయ్య ఏం చేస్తూ ఉంటారు? అన్నయ్య జాబ్ చేస్తున్నాడు హైదరాబాద్. ఓకే, సో మీరు కూడా జాబ్ చేసేవారు అని విన్నాను, సాఫ్ట్వేర్. అవును. సో మరి ఎందుకు డివియేట్ అయ్యారు? యాక్చువల్లీ నాకు నా ఫీల్డ్ కి సెట్ కాదు అది. ఎందుకంటే నైట్ టైం నాకు నిద్ర ఉండట్లేదు, దట్టు వీడియోస్ కానీ దానికి కానీ కొంచెం బాగా లేట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఎక్కడ నా ప్రొఫెషన్ దెబ్బతింటదేమో అని భయంతో దాన్ని వదిలేసాను నేను. ఓకే, అంటే ఈ వీడియోస్ కోసం అని చెప్పి జాబ్ వదిలేసాను. ఓకే, సో ఇప్పుడు జనరల్ గా పవన్ అంటేనే నార్మల్ గా కంటెంట్స్ కి బాగా చేస్తారు, కంటెంట్ క్రియేటర్స్ బాగా ప్రతి వీడియో చాలా బాగా రీచ్ వెళ్తుంది. సో దట్స్ వాట్ 183K ఫాలోవర్స్ వచ్చారు. సో మీకు ఇన్ని కంటెంట్స్ చేశారు కదా, మీకు బాగా నచ్చిన కంటెంట్ ఏంటి? నాకు బాగా నచ్చిన కంటెంట్ ఏంటంటే సిరీస్లో అయితే ప్రేమ ప్రాణం రీసెంట్గా నేను చేసిన సిరీస్ నాకు నచ్చింది. కంటెంట్ వీడియోస్లో అయితే ఆటో కాన్సెప్ట్ ఒకటి, నెక్స్ట్ ఫన్నీ వీడియోస్లో చాలా వరకు తట్టు. ఇంకోటి ఏంటంటే లేడీస్ మీద అవేర్నెస్ అది నేను ఎక్కువగా తీస్తూ ఉంటాను. అదే నెక్స్ట్ అదే అడుగుదాం అనుకున్నాను. లేడీస్ అవేర్నెస్ బాగా తీస్తున్నారు యూట్యూబ్ లో కావచ్చు, లైక్ 100K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో సిల్వర్ ప్లే బటన్ కూడా వచ్చింది. సో ఎక్కువగా లేడీస్ మీద కంటెంట్స్ అంటే ఎందుకని, వై? బేసిక్గా ఒక బాయ్ థింగ్ కాబట్టి
ఒక అబ్బాయి ఎక్కడున్నా సరే ఎదవని చెప్తాడు, కానీ అలా అమ్మాయిని అనలేం కదా. సో బేసిక్గా అబ్బాయిలు ఎలాంటి వాళ్ళు ఏంటి అని నాకు తెలుసు కాబట్టి నేను వాటి మీద అలా తీస్తూ ఉంటాను అనమాట. అంటే ఇప్పుడు అబ్బాయిలు అందరూ అలానే ఉన్నారంటారా? అందరూ అని ఏం చెప్పలేమండి, ఇప్పుడు అమ్మాయిలు అలా ముదిరిపోయారు అంతే. ఏదో ఒకప్పుడు అమ్మాయిలు అలా ఉండేవారేమో కానీ ఇప్పుడైతే అలా లేరులే. ఎలా ఉన్నారు? మేము పిల్లలు అయిపోయాం, ఇప్పుడు వాళ్ళు పుల్లిళ్ళు అయిపోయారు. ఒకప్పుడు ఏమో మేము పులిల్లా బిహేవ్ చేసేవాళ్ళం, వాళ్ళు పిల్లల్లా బిహేవ్ చేసేవాళ్ళం. అయితే ఇప్పుడు మీ దృష్టిలో పులి ఎవరు? మీ దృష్టిలో ఎవరు అమ్మాయి పులి ఉండాలి కదా, ఎవరున్నారు? ఇప్పుడు ఏం లేరండి ప్రెసెంట్. ఓకే, ప్రెసెంట్ లేరు. పాస్ట్ లో పాస్ట్ లో ఉండేవారు. పులి ఉంటది పాస్ట్ లో, పులి ఎందుకు ఉండదు? పాస్ట్ లో పులి ఉంది. ఎవరో పులి పేరు? నేను పిల్లిని కాబట్టి తినేసింది. మీరు నిజంగా పిల్లేనా? అవును, మరి ఇంత కామ్ గా ఉంటే మరి పిల్లే కదా. నాకేం తెలుస్తుందండి, అన్యం పుణ్యం తెలియని అమాయకండి. ఏదో నా తగ్గట్టుగా ఏదో చిన్న చిన్న రీల్స్ అవి చేసుకుంటే ఏదో బతుకు తీరు కోసం ఉన్నాను నేను ఇక్కడ. ఏదో అమాయకులా? ఓకే ఓకే, ఇంటర్వ్యూలో తెలుస్తుందిలేండి ఎవరు అమాయకులు. ఓకే, మీరే చూడండి. సరే అయితే సరే, మరి ఇప్పుడు పాస్ట్ లో పులి ఉంది కదా, పులి విషయాలు ఏమైనా చెప్తారా? పులి విషయాలు ఎందుకంటే గుర్చాడు అయిపోయింది కదా అది. అంటే ఇంకా టాపిక్ కి ఇంకా ఫుల్ స్టాప్ ఎప్పుడో పెట్టాను, అది ఇంక ఇప్పుడైనా ఏం కాదు. బేసిక్ గా మీరు నా రీల్స్ కంటెంట్స్ ఇవన్నీ చూస్తే మీకు అర్థం అవ్వాలి. ఆ వర్షన్ లోనేనా? ఓకే, సో ఎవరైనా పాత పులి గురించి తెలుసుకోవాలంటే మాత్రం పాత వీడియోస్ సార్ చూస్తే మీకు అర్థం అవుతుంది అనమాట. కానీ మరి అంత డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు. డైరెక్ట్ గా అంటే ఏముంది, ఇప్పుడు అందులో అంత డైరెక్ట్ అని ఏం లేదు. జనాలకి ఇప్పుడు నా ఒకరికి దెబ్బ తగిలినట్టు నాలా వేల మంది కోట్ల మందికి తగిలి ఉంటది. అందులో మీరు ఒకరు అంటారు, అందులో నేను ఒకళ్ళు. ఇప్పుడు వ్యూస్ అనేవి అంత వ్యూస్ వస్తున్నాయి, అంత మంది లైక్ చేస్తున్నారు, అంత మంది కామెంట్ చేస్తున్నారు అంటే ఏదో నేను ఒకనే కదా అందరూ అయినట్టు. అందులో ఆ బేసిక్ గా ఆ అమ్మాయి విషయంలో, అమ్మాయిల మ్యాటర్ లోనే ఒక బాయ్ అలా ఆలోచిస్తాడు అంతే. ఇప్పుడు అమ్మాయిలందరూ ఒకలానే ఉండరు, అబ్బాయిలందరూ ఒకలా ఉండరు. ఇప్పుడు అమ్మాయిల్లో రకాలు ఉన్నాయండి. రకాలు ఉన్నాయి, ఏంటి రకాలు చెప్పండి. తెల్లగొన్న అబ్బాయికి ఒక వాల్యూ ఇస్తారు, నల్లగొన్న అబ్బాయికి ఒక వాల్యూ ఇస్తారు, డబ్బున్నోడికి ఒక వాల్యూ ఇస్తారు, డబ్బు లేనోడికి ఒక వాల్యూ ఇస్తారు. డబ్బు ఉంటే ఒకలా ఆలోచిస్తారు, డబ్బు లేకపోతే ఒకలా ఆలోచిస్తారు. ఓకే, చాలా వేరియేషన్స్ ఉన్నాయి అమ్మాయిలో. ఇప్పుడు మీరు ఎంత మందిని చూసారని చెప్పి ఇన్ని వేరియేషన్స్? ఇప్పుడు నేను ఒక ఆర్టిస్ట్ కాబట్టి నాతో 10 మంది వచ్చి యాక్ట్ చేస్తారు కాబట్టి నేను అందరి జీవితాలు చదివేశాను. నేను ఇంకా చదివేశాను కాబట్టి నేను ఏ అమ్మాయి జోలికి వెళ్ళట్లే. ఓకే, కామ్ గా ఉన్నాను నేను. ఓకే, సరే ఇప్పుడు ఇంతలా చెప్తున్నారు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క వాల్యూ ఇస్తారు అని చెప్పేసి, ఎట్లా వాల్యూస్ ఇస్తారు చెప్పండి. అంటే ఎలా వాల్యూ అన్నది మనం వీడియోలో ఒక కంటెంట్ ద్వారా తెలియజేయగలం, కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునే డిస్కస్ టైంలో అంటే కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నది కొంచెం కష్టం అవుతుంది. కానీ చూసాను అంటారు చాలా వరకు. మరి ఇంతవరకు చూసిన అమ్మాయిలో ఎవరు మీకు అంటే ఓకే ఫైన్ ఈ అమ్మాయి నార్మల్ అని అనిపించలేదా? ఈ క్షణం ఈ అమ్మాయి ఇప్పుడు ఎలా బాగా మాట్లాడింది అంటే నెక్స్ట్ మూమెంట్ మాట్లాడదు ఆ అమ్మాయి. సేమ్ వర్షన్ లో. ఓకే, ఇప్పుడు ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను ఉన్నాం అనుకోండి, హాయ్ అండి అది అని చెప్పి మాట్లాడుకుంటున్నాం. అదే ఒక 10 days మన ఇద్దరం ట్రావెల్ చేసాం అనుకోండి, ఏరా ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు, సో అక్కడ యాడ్ అయింది. ఇంకొక 1 month తర్వాత ట్రావెల్ చేసామంటే కలుసుకుంటే అప్పుడు ఇంకా బాండింగ్ పెరుగుతుంది. ఆ తర్వాత గొడవలు అవి ఇవి ఫ్రెండ్స్ మధ్యనే ఏదైనా సరే. సో ఇంకా అలా రొటీన్ అయిపోతుంటుంది. అవును, ఇప్పుడు మీరు పరిచయం కొత్తలో అండి అని పిలిచేదానికి ఇయర్స్ గ్యాప్ ఉన్న రిలేషన్షిప్ కి డిఫరెన్షియేషన్ వస్తుంది కదా, మరి దాన్ని చేంజ్ అని మీరు ఎలా అనుకుంటారు? చేంజే కదా అది. ఎట్లా అంటే ఇప్పుడు ఫస్ట్ లో ఇచ్చిన రెస్పెక్ట్ ని కంటిన్యూగా రెస్పెక్ట్ ఇవ్వాలా? అప్పుడు బాండ్ కి ఆ ఫ్రీనెస్ ఏముంటది అని నేను అలా అనట్లే. ఇప్పుడు లవ్ అంటే ఒకటి ఉంటది, బెస్ట్ ఫ్రెండ్ ఒకటి ఉంటది, బెస్టీ ఒకటి ఉంటది, ఫ్రెండ్ అంటే ఒకటి ఉంటది. సో దేనికి ఇచ్చిన వాల్యూ దానికి ఇవ్వాలి. అందరికి ఒకలా వాల్యూ ఇచ్చి వెళ్ళిపోతూ ఉండదు. అది కరెక్ట్, అందరికి ఒకలా వాల్యూ ఇవ్వలేము, ఎవరికి ఇవ్వాల్సిన వాల్యూ వాళ్ళకి ఇస్తాం. కానీ గర్ల్స్ లో అది ఉంది. ఏంటి? అందరికి ఒకలానే వాల్యూ ఇస్తారు ఒక్కొక్కసారి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డబ్బు లేనివాడిని, డబ్బునుడు అక్కడ ఉన్నాడు అనమాట. కొంతమంది ఉంటారు, ప్రతి ఒక్కరిని నేను చెప్పాను, అమ్మాయిల్లో కొంతమంది మంచోళ్ళు ఉంటారు. కాకపోతే నేను చూసిన వాటిలో మంచోళ్ళు తగలలేదు నాకు. నేను అందుకని నాకు తగలలేదు లేరు, అది నాకు తగలలేదు. ఓకేనా? సో డబ్బున్నోడు కొంచెం వాల్యూ ఎందుకు వాల్యూ ఇస్తారంటే ఏమో నేను ఎక్కడ నాతో డబ్బున్నోళ్ళు తిరుగుతున్నారు, వాళ్ళు ఫీల్ అవుతారో లేకపోతే ఎవరు ఫీల్ అవుతారో మనకు తెలియదు. సో నా నెక్స్ట్ కంటెంట్ అదే. బేసిక్ ఈ టాపిక్ మీద ఒక సిరీస్ రన్ అవుతుంది. ఆ సిరీస్ చూస్తే ఆటోమేటిక్ గా మీకు అర్థం అవుతుంది ఇందులో ఎంత క్లారిటీ ఎంత డెప్త్ ఉంటది ఏంటి అనేది. సో మీరైతే మాత్రం ఫుల్ నెగిటివ్ గానే ఉన్నారు అమ్మాయిల మీద? నెగిటివ్ ఏం లేదు, పర్లేదండి. ఓకే, నెగిటివ్ లేరు ఉంది అలా అలా.
ఉందంటారు లేదంటారు, ఉందా లేదా? నా సిరీస్ చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఉందా లేదా అంటే ఉంటే ఓకే ఎందుకులే ఇంకా అనుకుంటారు, లేదు అనుకుంటే ఎందుకు లేదా లేకపోతే ఇంకెందుకులే అనుకుంటారు చాలా. మొత్తానికి పాతపు లేదా మంచి గాయం చేసినట్టే ఉందండి. అచ్చా లేదండి లేదు, మీరు చూసిన అబ్జర్వేషన్ బట్టి మీరే గాయపడ్డారు. అంతే నేను చూసిన. ఓకే, అది అపోహ అనుకోవచ్చు, మరోటో అనుకోవచ్చు. ఫైన్. సో ఇప్పుడు బ్యాక్ టు మీ సిరీస్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ చూస్తే కొన్ని వీడియోస్ కొంచెం ఇన్స్పైరింగ్ గా ఉన్నాయి, కొన్ని వాటి మీద ట్రోల్స్ కూడా వచ్చాయి యాక్చువల్ గా. ఆ ట్రోల్స్ లో యాక్చువల్ నేను ఒక వీడియో చూసాను. ఆ ట్రోల్స్ అయితే లిటరలీ మీరు వెనకతలు ఒక వీడియో దగ్గర మీరు వెనకతలు ఇద్దరు అమ్మాయిలు కొట్టుకుంటే మీరు వెనకతలు ఉంటారు, లైక్ సూర్యప్రభ గారు ఇంకొక అమ్మాయి ఎవరో. సో మీరు వెనక నాకు చూసి అనిపించింది ఇక్కడ ఇంత డిస్కషన్ జరుగుతుంటే ఈయన వెనక నుంచి ఏం చేస్తున్నాడు అబ్బా చూస్తున్నాడు అంతేనా అనిపించింది. ట్రోల్స్ కూడా ఇద్దరు అమ్మాయిల మీద వచ్చాయి, ఆ వెనకతలు ఉన్న అబ్బాయి మీద మాత్రం ఎవరు ట్రోల్స్ చేయలేదు, కనీసం ఇంటరప్ట్ కూడా చేయలేదు. ట్రోల్ చేయించి నేను అంటారు మేబీ ఎందుకు చేస్తాను చెప్పండి. నా టీమ్ లో లేడీస్ కోసం నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను బేసిక్ గా. ఎందుకంటే నా టీమ్ లో యాక్ట్ చేసే ఎవరికన్నా సరే ఒక అబ్బాయి అవని అమ్మాయి అవని కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకుండానే నేను చూసుకుంటూ ఉంటాను అనమాట. ఓకే, సో నార్మల్ గా ట్రోల్స్ లో కూడా కొంచెం నాకు ఫస్ట్ మీరే స్ట్రైక్ అయ్యారు అనమాట. వెనకతలు అంత డీటెయిలింగ్ గా నించొని చూస్తున్నారు, కానీ కొట్టుకోండి అని డీటెయిలింగ్ గానే చూస్తున్నారు. మీ మీద ట్రోల్స్ కానీ కనీసం ఆ పర్సన్ అక్కడ ఉన్నారని మాత్రం ఎవరు పట్టించుకోలేదు. కానీ మీ వరకు వచ్చిందా ఆ విషయం? మీకు ఆ స్ట్రైక్ అయిందా? నాకు రీసెంట్ గా హైలైట్ ఏంటంటే 100K వ్యూస్ దాటిసే ఆ ట్రోలింగ్. ఆ తర్వాత వచ్చింది నాకు వేరే ఫ్రెండ్ పెడితే నేను చూసాను అనమాట. ఆ ట్రోలింగ్ చూసి ఫస్ట్ అయితే నవ్వుకున్నాను నేను, తర్వాత కొంచెం బాధపడ్డాను. పాపం అట్లా అంటే అలా చేయడం కూడా కరెక్ట్ కాదు. గర్ల్స్ మీద ఒక బాయ్ మ్యాన్ చేసాడంటే ఒక అర్థం ఉంది, ఎందుకంటే అది ఏదైనా తీసుకోగలరు. గర్ల్స్ మీద వాళ్ళు ఎలా తీసుకుంటారు? వాళ్ళిద్దరు రియాక్ట్ అయ్యారు ఏమన్నా మీకు కాంటాక్ట్ అయ్యి? సో ఇట్లా లేదు, రియాక్ట్ అవ్వలేదు. బట్ కానీ అంటే వాళ్ళు అర్థం చేసుకునే విధానం బట్టి ఉంటది ఏదన్నా సరే. ట్రోల్స్ అనేవాడు ఇప్పుడు అలా చేస్తూనే ఉంటాడు. ఇంకా బేసిక్ గా వైజాగ్ లో కూడా ట్రోల్స్ కి ఎక్కువ చూడడానికి ఇష్టపడతారు అనమాట. ఎవరి యాక్టింగ్ ఏంటి సో అట్లానే వీడియో కూడా రీచ్. మనం అన్ని పట్టించుకుంటూ పోతే మన గోల్ మనం రీచ్ అవ్వలేం. ఇప్పుడు మనం ఇంతలా ఎదుగుతున్నాం అంటే ఒకటి ఏడుస్తూ ఉంటాడు కదా, సో ఆ ఏడుపుల కన్నా సరే మనం ఎదగాలి. సో ఇది కూడా ట్రోలింగ్ అంత ట్రోల్ చేస్తున్నాడు అన్నా సరే మనం ఎదిగి తీరాలి ఇంకా. సో వాట్ ఈస్ యువర్ గోల్ అంటే ఏం చెప్తారు? ఫిల్మ్ ఇండస్ట్రీ నా గోల్. ఫిల్మ్ ఇండస్ట్రీ ఏదైనా హీరో గానీ లేదంటే హీరో ఫ్రెండ్ రోల్ గానీ లేదంటే ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో గానీ నా ఏదైనా సరే నా ప్రొఫెషన్ అయితే ఫిల్మ్ ఇండస్ట్రీ. ఓకే, సో మీరైతే ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్ళాలనుకుంటున్నారు. సో ఏ రోల్ అయినా ప్రాబ్లం లేదు, ఎటువంటిదైనా నాకు ప్రాబ్లం లేదు. కొన్ని ఒక సాంగ్ చూసాను మీది, మీ యూట్యూబ్ ఛానల్ చిలక సాంగ్ అనుకుంటా. సో దానికి డైరెక్టర్ డిఓపి మీ పేరు వచ్చింది. సో డైరెక్షన్ అంటే మీకు అంత ఇంట్రెస్టా? ఇంట్రెస్ట్ అండి. యాక్చువల్లీ నేను డైరెక్షన్ చేశాను, నేను చాలా మూవీస్ చేశాను డైరెక్షన్. ఒక ఫిలిం అనేది నేను తీస్తున్నా సిద్ధ అని చెప్పేసి. సో అదొకటి, నెక్స్ట్ ఇంకొక ఫిలిం ఒకటి ఉంది రెడీగా, అది కూడా తీయాలన్నమాట. ఓకే, సో ఇట్లా ఈ బ్యాక్గ్రౌండ్ లోనే వెళ్తున్నారు? దీనిలోనే వెళ్తున్నా. నేను ఎక్కడ నా ప్రొఫెషన్ మర్చిపోతానేమో అనే దీంట్లోనే కంటిన్యూ అయిపోతూ ఉన్నాను నేను. ఓకే, ఒక జాబ్ గానీ ఏం చేయట్లేదు. ఓకే, సో మీ దాంట్లో ఒక వీడియో చూసాను అనుపమ పరమేశ్వరి గారితో. సో మీరు టాపిక్ ఏదో మాట్లాడుతున్నారు, సో వెనక వాయిస్ వల్ల అంత క్లియర్ గా లేదు. ఏంటి ఆ వీడియో? అంటే తనకు ఒక డైలాగ్ చెప్పాను అనమాట తనకి. అది వీడియోలో చూడలేదా మీరు? చూసాను. అంటే అది ఒకప్పుడు అండి, ఇప్పుడు అంత హార్ట్ బ్రేక్ అయిపోయింది కదా. మీకు చెప్పాను కదా గాయాల దగ్గర హార్ట్ గుండెకి నా పాస్ట్ అని చెప్పేసి. ఇప్పుడు ఆ పులి ఈమెనా ఏంటి? అనుపమ పరమేశ్వర్. మరి ఏమనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మీ పాస్ట్ లో పులి అనుపమ పరమేశ్వర్ గారు. నమ్మరా? చెప్పండి, మీరు చెప్తున్నారు. నేను తనకు మెసేజ్ కూడా చేశాను. ఏమని? చూపిస్తాను. అనుపమ పరమేశ్వరి గారికి ఈయన మెసేజ్ చేసిన అంటే ఒక వీడియో మీరు చూసే ఉంటారు జనరల్ గా. సమ్వాట్ నువ్వు లేని జీవితం సంథింగ్ అట్టు ఏదో మాడిపోయినట్టు ఏదో అన్నారు. ఓకే, చూపించాలి ఒకసారి. ఓకే, చాట్ అంట. ఓకే, అందులో మెసేజ్ చూపించాలి, పర్లేదు ఏం కాదు. మీరే చదవండి. గుడ్ బై. ఏమని బట్ గుడ్ బై, నువ్వు ఇలాంటి అనుకోలేదు, అసలు అంత డీప్ లిప్ లాగా ఎలా పెట్టానని పెట్టాదాన్ని. అంటే బేసిక్ గా ఇప్పుడు ఈ కన్వర్సేషన్ ఎప్పుడండి?
ఏది ఇదే డేట్ ఉంటది ఇందు మీద. అది మూవీ చూసినా వెంటనే పెట్టాను. ఏ మూవీ అది? ఇంకా థియేటర్ లో లేచి వెళ్ళిపోలేదు నేను. ఏ మూవీ అది? ఐ గెస్ రౌడీ బాయ్స్ అనుకుంటా. రౌడీ బాయ్స్ 29 మార్చ్. అదే రౌడీ బాయ్స్ టైంలోనే. అంటే ఇప్పుడు జనరల్ గా రౌడీ బాయ్స్ మూవీ చూసిన ప్రతి ఒక్కరు అనుపమ పరమేశ్వర్ని అప్పటి వరకు ఒక లుక్ లో చూసిన మనం అందరం కూడా వి డెంట్ గెస్ అన్నమాట, లైక్ ఈ రోల్ లో తను వస్తుంది అని చెప్పి. చాలా మంది అబ్బాయిలకి హార్ట్ బ్రేక్ అయింది. ఆ బ్రేక్ లో ఒక పీస్ ఈయన కూడా అన్నమాట. మీరు ఎట్లా అంత డైరెక్ట్ గా మెసేజ్ కూడా చేశారు? అంటే బేసిక్ గా ఇంకేముంటది, నేను అనుపమకి ఇలా అని పెట్టాను. నేను అనుపమ కూడా ఇలా పెట్టింది. సో ఆ వీడియో చాలా వైరల్ అయింది ఇన్స్టాలో. దాదాపు 2.8 మిలియన్ 3 మిలియన్ దాకా వెళ్ళింది. మేబీ నాకు తెలుసు ఆ వీడియో ఆమె కూడా చూసి ఉండొచ్చు, ఎందుకంటే ఆమెనే ట్యాగ్ చేశాను కాబట్టి చూసుంటారు పక్కాగా. ఇంకా అలా 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 ఏదో పెట్టాలనిపించి పెట్టాను. ఇంకా ఆ నిమిషానికి ఏదనిపిస్తే చేస్తారు అంతే. ఏదన్నా మనం ఆలోచిస్తే టైం అయిపోద్దండి. టైం అయిపోతుంది. ఇప్పుడు మన ప్లేస్ లో ఇంకొకరు వచ్చేస్తారు. అంటే ఇప్పుడు అమ్మాయి అయినా సినిమా అయినా స్టోరీ అయినా కంటెంట్ అయినా ఏదైనా కాదండి. ఇప్పుడు మీ ప్లేస్ లోకి ఎవరైనా వచ్చారా? చాలా మంది ఉన్నారు మీ ప్లేస్ లో అట్లయితే అనుపమ పరమేశ్వరి గారికి. ఇప్పుడు ప్రెసెంట్ అప్పుడు కూడా ఉన్నారు చాలా మంది. ఇప్పుడు రౌడీ బాయ్స్ ముందు రౌడీ బాయ్స్ అప్పుడు చాలా మంది మీరు జస్ట్ మెసేజ్ పెట్టారు అంతే. అలా ఏం లేదు. లేదా మీరు స్పెషల్ ప్లేసా ఏంటి? అనుపమకి స్పెషల్ ప్లేస్ లేదు అప్పట్లో. మీరా ఆమె మీ దాంట్లో? ఆమె మా దాంట్లో, మేము ఆమె దాంట్లోకి. ఆమె చాలా మంది ఉంటారేమో మరి. ఫ్యాన్స్ అర్థం చేసుకోవాలి. ఫ్యాన్స్ అది చెప్పాలి మీరు ఇంత క్లియర్ గా అన్ని చెప్తున్నారు. ఉంటది అలా మెల్లగా వెళ్తుంది ఏదన్నా సరే. అబ్బా ఓకే ఫైన్. సో మంచి పులి కథ చెప్పారు మాకైతే. మేమైతే నిజంగా ఏ అమ్మాయి ఉందేమో పాపం హార్ట్ బ్రేక్ చేసిందేమో అనుకున్నాము. ఆ పులి అనుపమ అలా అయితే మీరు జస్ట్ పీస్ అయ్యి ఉండరు. మిగిలిన చాలా మంది ఉన్నారు ఆ పాప మా రౌడీ బాయ్స్ మూవీ చూసి. నేను అందుకన్నా పిల్లి అని. పులికి ఒక పిల్లి సరిపోదు కదా, ఆకలి తీరుతుంది ఒక పిల్లితో. సో అందుకే చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ పిల్లి. మీరు కంటెంట్ రైటర్ బాగా కనిపిస్తున్నారండి మీలో నాకు. ఓకే ఫైన్. సో మీ బయోలోని లైక్ మీ డిస్క్రిప్షన్ అంతా ఇచ్చారు, కానీ కింద స్పెషల్ మూమెంట్స్ ఉంటాయి కదా, అక్క అని చెప్పి హయాతి గారిని, డింపుల్ హయాతి గారిని పెట్టారు. సో ఏంటి మీకు ఆమెకున్న రిలేషన్? యాక్చువల్లీ నా బెస్ట్ ఫ్రెండ్ అంటే మూవీ తిహార్ కాలేజ్ అని చెప్పేసి ఒక సినిమాలో నేను యాక్ట్ చేయడం జరిగింది, సునీల్ కుమార్ రెడ్డి గారిది. అందులో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. అందులో వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్ చక్రి అనమాట. సో తను నాకు తక్కువ టైంలోనే చాలా బాగా క్లోజ్ అయిన వ్యక్తి చక్రి అనమాట. సో తనకు నేను బెస్ట్ ఫ్రెండ్, నేను తనకు బెస్ట్ ఫ్రెండ్ అనమాట. సో వాళ్ళ ఓన్ సిస్టర్ అనమాట తను. సో అక్క అలా పరిచయం. సో ఇంకా అక్క 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 అని బేసిక్గా నేను అక్క అని ఎవరిని పిల్లను, తను తప్ప. ఆ అక్కని తప్ప అక్క అని నేను ఎవరిని పిల్లను ఇంకా. సో తను అక్క అంటే తనే అంతే. అక్క అంటే నాకు ఇంకా తను గుర్తొస్తుంది. అంటే మా రిలేటివ్స్ ఉన్నారు, అది వేరు. పెదనాన్న కూతురు వాళ్ళు ఉన్నారు. కానీ అక్క అని నాకు మెయిన్ థింగ్ గుర్తొచ్చేది. కానీ ఏంటంటే ఎనీ స్పెషల్ బాండ్స్ బిట్వీన్ యు బోత్, అంటే ఇద్దరి మధ్యన ఏమైనా స్పెషల్ మూమెంట్స్ కానీ బ్రదర్ అండ్ సిస్టర్ అలాంటివి ఏం లేదు. కానీ అనుపమ పరమేశ్వర్ మీకు మాత్రం మంచి మూమెంట్స్ ఉన్నాయి. చాలా చాలా ఉన్నాయి అమ్మా. కానీ ప్రతిదీ వీడియో అన్నిటి నువ్వు నా దోశ అంటే ఆ డైలాగ్ ఒకటి ఉంటది, అనుపమ నువ్వు లేని జీవితం పెన్నంపై నట్టు లాంటిది. తినే కొద్దీ రుచి వస్తుంది కానీ లోపలికి వెళ్ళే కొద్దీ కార్తికేయుడు సినిమా అలా ఉంటది అని చెప్పాను ఆ డైలాగ్. ఇప్పుడైతే తినే కొద్దీ కాలిపోతుంది. అంటే వేడి ఎక్కువైపోయింది కదా. సో ఫైన్. సో ఇప్పుడు పర్సనల్ గా అంటే ఇప్పుడు నెక్స్ట్ మూవీస్, అప్కమింగ్ మూవీస్ ఏంటి? లైక్ వెబ్ సిరీస్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? వెబ్ సిరీస్ ఏం చేయట్లేదు కానీ మూవీ చేస్తున్నాను. డైరెక్ట్ గా ఒక సినిమా చేస్తున్నాను. అది ఒక పెద్ద బ్యానర్ అనే చెప్పొచ్చు నేను. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. దట్ ఇంకోటి ఏంటంటే వేరే మూవీలో కూడా నాకు మంచి అవకాశం వచ్చింది. అందులో కూడా వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్ అనమాట, భవానీ రెడ్డి అనమాట ఆ మూవీ పేరు అయితే. ఇంకా తర్వాత నేను స్టార్ట్ చేయబోయే సినిమా ఒకటి ఉంది. అంతే. ప్రెజెంట్ అయితే బిజీగా షెడ్యూల్ సాగుతుంది. బిజీగానే ఉన్నాయి కొంచెం. సో మీకు ఫిల్మ్ ఇండస్ట్రీలో నాకు ఈ పర్టికులర్ రోల్ అంటే ఇష్టం, లైక్ హీరో క్యారెక్టర్ కావచ్చు, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కావచ్చు, అలాగే ఒక్కొక్కరికి ఒక డ్రీమ్ క్యారెక్టర్ అంటూ ఉంటుంది. సో మీకు ఎలాంటి డ్రీమ్ క్యారెక్టర్ ఉంది? నాకు 2 క్యారెక్టర్లు ఉన్నాయండి, ఒకటే కాదు. నేను సన్నవై నించుంటే హీరో క్యారెక్టర్ చేస్తాను. సన్నం అవ్వాలి. ఈ పొజిషన్ లో ఉంటే హీరో ఫ్రెండ్ రోల్ చేస్తాను.
ఈ పొజిషన్ అంటే హీరో ఫ్రెండ్ రోల్ లో కూడా డిఫరెన్షియేషన్ ఉంటుంది, నెగిటివ్ రోల్ ఉంటుంది, పాజిటివ్ రోల్ ఉంటుంది. సో ఇలాంటి అప్కమింగ్స్ అంటే నెక్స్ట్ పాజిటివ్ లోనే వెళ్ళాలి. ఎందుకు అంటే ఇప్పటి వరకు మనం జనాలకి మంచిగా ఉండి అంటే ఇప్పుడు పాజిటివ్ రోల్స్ కంటే నెగిటివ్ రోల్స్ కి ఎక్కువగా అంటే ఇప్పుడు బంగారాజు మూవీ చూసారు అనుకోండి. సో నాగ చైతన్య గారి ఫ్రెండ్ రోల్ లోని ఫస్ట్ వరకు పాజిటివ్ క్యారెక్టర్ ఉంటది, కానీ ఆల్ ఆఫ్ సడన్ నెగిటివ్ రోల్ చూపిస్తారు. హీ గాట్ ఫేమ్ అన్నమాట. అలా ఇచ్చిన ప్రాబ్లం లేదు, స్టార్టింగ్ ఎలాగైనా ఏదైనా ఫస్ట్ పాజిటివ్ గా ఉంటే తర్వాత నెగిటివ్ రోల్ ఇచ్చినా పర్వాలేదు, క్యారెక్టరైజేషన్ అంతే. అలానే ఏదైనా ముందు జనాలు మనల్ని నమ్మాలి కదా స్టార్టింగ్. ఓకే అంతే కదా. ఇప్పుడు నిన్ను నమ్మితే ఎవరన్నా లాస్ట్ వరకు చూస్తారు. ఫస్ట్ నమ్మకుండా నువ్వు చేసుకుంటే ఎండ్ వరకు ఎవరు చూస్తారు? మరి అలాంటి కైండ్ ఆఫ్ థింగ్ లో సీరియల్స్ లోని నెగిటివ్ రోల్స్ ఎలా అండి చేస్తారు? బేసిక్ గా సీరియల్స్ నుంచి చూడండి అసలు. నేను చూడను సీరియల్స్, కానీ ఏంటంటే సీరియల్స్ లో నెగిటివ్ క్యారెక్టర్స్ ఎలా అంటే జనాలు ఇన్వాల్వ్ అయిపోతారు అనమాట. దాన్ని ఎంత ఏడిపిస్తున్నావు, దాన్ని అంత అంటున్నావు. జనరల్ గా మన అమ్మమ్మలు గాని అమ్మాలు గాని చూస్తూ ఉంటారు. సో మన క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోతుంది ఆ కేటగిరీలో. అవును, ఎస్పెషల్లీ మా మమ్మీ కూడా ఎక్కువగా సీరియల్స్ అవి చూస్తూ ఉంటారు. మీ మమ్మీ కూడా చూస్తూ ఉంటారు. సో అలాంటి టైంలో మీకు ఎలా అనిపిస్తుంది? లైక్ ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటది. నాకు సినిమా అంటే ఎలా పిచ్చో వాళ్ళకి సీరియల్ అంటే పిచ్చి అనుకోవడం, అంతకుమించి ఇంకేం లేదు. ఇంతకుమించి ఇంకేం లేదు. చాలా సింపుల్ గా చెప్పొచ్చు, 2 ముక్కల్లో చెప్పేస్తారు. ఓకే, సో ఇప్పుడైతే మీకైతే పాజిటివ్ రోల్ ఉండాలి, పాజిటివ్ నెగిటివ్ అయినా పర్వాలేదు అంతే. ముందు పాజిటివ్ తర్వాత నెగిటివ్, ముందు పాజిటివ్ తర్వాత నెగిటివ్. ఫైన్ సార్. ఇప్పుడు ఒక పర్సనల్ క్వశ్చన్. సో ఇప్పుడు అమ్మాయిలందరినీ పుల్లిలు కాదు మోసం చేసేస్తారు అది ఇది మీరు చూసిన అమ్మాయిలే చెప్తున్నారు, బట్ కొంతమంది అమ్మాయిలు అంటున్నారు. సో ఇంత అంటే పాజిటివ్ గా లేని మీరు అమ్మాయిల విషయంలో రేపు వచ్చే పార్ట్నర్ విషయంలో ఎలాంటి గెస్టర్స్ మీరు అనుకుంటున్నారు? అప్పటి వరకు తన నా లైఫ్ లో లేదు కదా. ఎవరు? ఆ అమ్మాయి, నా పార్ట్నర్ అవ్వబోయే అమ్మాయి. ఇప్పుడు ఏదైనా అమ్మాయి ఇప్పుడు బేసిక్ గా సినిమాల్లోనే బోల్డెన్ డైలాగులు విని ఉంటారు. ఇప్పటి వరకు నువ్వు నా లైఫ్ లో లేవు కాబట్టి నీ పాస్ట్ ఏంటన్నది నాకు అనవసరం, ఇప్పుడు నువ్వు నాతో ఉన్నావు కాబట్టి నీ ప్రెసెంట్ ఏంటన్నది నాకు ముఖ్యం అని అంటాడు. సేమ్ అది ఫాలో అయిపోవడమే అంతే. అంత మించి ఇంకేం లేదు. సో ఇప్పటి నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతుంది, కానీ ఇప్పటి నుంచి నువ్వు ఎలా ఉంటున్నావు అదే నాకు మ్యాండేటరీ అంటారు. మరి అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి చేసుకున్న అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో బాబు ఈ అమ్మాయి నీకు నచ్చిందా అంటే నచ్చిందమ్మా అనగానే ఆ అమ్మాయిని నేను పక్క రూమ్ లో తీసుకెళ్ళి నీకు ఏమైనా పాస్ట్ ఉందా అంటే నాకేం పాస్ట్ లేదు అనగానే నేను అమ్మాయి కోసం కొనుక్కుంటే అమ్మో వీడు పెళ్లి కాకముందు ఎంత కొనుక్కున్నాడు, పెళ్లి అయిన తర్వాత ఇంకెలా ఉంటాడు ఏంటో అని ఆ అమ్మాయి రిజెక్ట్ చేస్తుంది అప్పుడు. అవును. సో అందుకోసమని అంటే ఇప్పుడు బేసిక్ గా హ్యూమన్ బీయింగ్ అనేప్పటికీ ఫీలింగ్స్ అనేవి కామన్. బేసిక్ గా ఒక అమ్మాయికైనా అబ్బాయికైనా సరే. సో లవ్ అనేది కూడా కామన్, అది ఒక కామన్ పాయింట్. అదే ఇంకా అవన్నీ మనం అడగకూడదు, కామ్గా వెళ్ళిపోవడమే. నేను లవ్ చేసిన అమ్మాయి లవ్ చేసిన తప్పు సరిపోయింది కదా. మరి అంతే కదా. ఇప్పుడు మరి ఎంతవరకు అమ్మాయిల గురించి నెగిటివ్ గా చెప్పనొచ్చు అంటే కొంతమంది, నేను మీకు చెప్పబోయే కొంతమంది అందులో అనుపమ పరమేశ్వర్ గారు ఒకరు. అది జస్ట్ అంటే మూవీస్ లో మీకు తెలిసే ఉంటుంది, లిప్ లాక్స్ గానీ ఏమైనా అంటే గ్రీన్ మ్యాట్ మీద అవన్నీ జరుగుతూ ఉంటాయని తెలుసు కదా మీకు. యాజ్ ఎ ఫిల్మ్ ఇండస్ట్రీ పర్సన్ గా మీరు వెళ్ళాలనుకుంటున్నారు, సో ఇవన్నీ మీకు అర్థమయ్యాయి. ఫిల్మ్ ఇండస్ట్రీ కాబట్టి నాకు తెలుసు గ్రీన్ మ్యాట్ కాదు. మరి అంత హార్ష్ గా తీసుకొని ఎలా అండి చేశారు? నేను అందుకే పెట్టాను. నేను అదే గ్రీన్ మ్యాట్ అయితే ఓకే ఇంకేంటి విశేషాలు నార్మల్ పెడుతూ ఉంటాను కదా. అంటే ఇప్పుడు అది ఒరిజినల్ అంటారా లిప్ లాక్? లిప్ లాక్ ఒరిజినల్ కదా. మరి అంటే జనరల్ గా మేము బయట చూసేటంటే కోకోనట్ ఉంటది కదా, దాంతో మీరు ఏదో మూవీ అంటే సూర్య గారి మూవీతోని అదొక్కటే రివీల్ అయింది, ఇంకేది రివీల్ అవ్వలే. సో అంతా ఒరిజినల్. ఒరిజినల్, అవన్నీ ఒరిజినల్. బేసిక్ గా అంటే చాలా వరకు ఉంటారండి. అంటే మాకు తెలియదు ఇలాంటి కంటెంట్స్ ఏవేవి ఒరిజినల్ గా లేదు. ఒరిజినల్ లిప్ లాక్స్ ఒరిజినల్. ఇప్పుడు అందులో ఏముందండి? లిప్ లాక్స్ లో ఏముంది? అది అంటే ఇండస్ట్రీ అనుకోవడానికి ఇంకా ఒక రకంగా కామన్ థింగ్ అది. ఇప్పుడు బేసిక్ గా ఒక అబ్బాయి ఇంట్రెస్టింగ్ గా చూడాలి. ఇప్పుడు కొత్త యాక్టర్లు పెట్టారు, ఇప్పుడు కొత్త హీరో కొత్త హీరోయిన్ వచ్చింది. రే ఆడెవడం మనకి ఎందుకురా సినిమా చూడాలా ఇప్పుడు, రేమో అందులో సీన్లు ఉన్నాయంటారా అంటే పదైతే పోదాం మధ్యాహ్నం మ్యాట్నికి కాలేజ్ ఎగ్గొట్టి మరి చూస్తాడు. సో బికాస్ ఇంకా ఆ టైప్ లో ఇంకా సీన్స్ పెట్టడం అనేది కామన్. సో అదన్నీ ఒరిజినల్ గా జరుగుతూ ఉంటాయి. ఇవి ఒరిజినల్. ఓకే, ఇవన్నీ అంటే అన్ని మూవీస్ లో కూడా ఇట్లానే కామన్. అది మనం చెప్పలేము. నేను చూసిన దాంట్లో అయితే కొన్ని వరకు ఒరిజినల్లే. నాకు లిప్ లాక్ అయితే ఏం ఫేక్ లేదు నేను చూసిన దాంట్లో అయితే. ఓకే, సో ఇప్పుడు మీరు ఎంతవరకు అంటే ఏవేవి చూసుకుంటూ వచ్చారు లైక్ ఇండస్ట్రీలో ఉన్న పరంగా? అవి చెప్పడం వద్దు కానీ ఓకే చూసాను, చాలా చూసాను. అవన్నీ రియల్. నాకు బాగా తెలుసండి.
ఓకే ఫైన్. సరే ఇప్పుడు ఫనీ క్వశ్చన్స్ వేలోకి వచ్చేస్తే ఓకే నవ్వుకుందాం కొంచెంసేపు నవ్వుకుందాం. చాలా ఇండస్ట్రీ గురించి చాలా బోర్ కొట్టేస్తుంది పాపం. ఓకే సో ఇప్పుడు అమ్మాయిలో ఫస్ట్ మీరు చూసేది ఏంటి? స్మైలా, కళ్ళ అట్లా ఉంటది కదా? హెయిర్. ఓకే ఎందుకు అంత అట్రాక్ట్? నాకు లాంగ్ హెయిర్ అంటే చాలా ఇష్టం బేసిక్. ఓకే ఫైన్. సో నెక్స్ట్ అంటే ఇప్పుడు అమ్మాయిని పరిచయం చేసుకోవాలని మిమ్మల్ని మీరు అమ్మాయి మీకు రోడ్ మీద వెళ్ళిపోతుంది, మీకు బాగా నచ్చింది, మీరు అన్నట్టు లాంగ్ హెయిర్ లైక్ కళ్ళు బాగుంది అన్ని ఉన్నాయి అనుకోండి, అప్పుడు మీరు ఎలా పరిచయం చేసుకుంటారు మిమ్మల్ని మీరు? చేసుకోను. అలా చాలా మంది ఉన్నారు అలాగైతే, వాళ్ళందరినీ పరిచయం చేసుకొని కూర్చున్నాం అంటే ఇప్పుడు ఏంటి కనబడిన అమ్మాయి మీకు నా ఫీచర్స్ నచ్చిన అమ్మాయిని అందరినీ మీరు నచ్చేసింది అంటారా? అలా నేను చెప్పను కదా. ఇప్పుడు మీరు ఏమని అడిగారు? రోడ్డు మీద ఒక అమ్మాయి అందంగా ఉంది, మీకు నచ్చినట్టు హెయిర్ ఉంది, అంతా బాగానే ఉంది, వెళ్ళిపోతుంది, మీరు అమ్మాయితోటి మాట్లాడాలంటే ఎలా మాట్లాడతారు? మాట్లాడు వదులుకోడు, ఎందుకంటే ఆ అమ్మాయి నాతో మాట్లాడదు కదా, నేను వెళ్ళి మాట్లాడితే. అంటే అమ్మాయిలందరూ మీకు వచ్చే అప్రోచ్ అయితే అంత అందమైన అమ్మాయి నాతో ఎందుకు మాట్లాడుతుందండి? లాజిక్ అంతే కదా. అంత అందంగా ఉంది అంటారు, హెయిర్ బాగుంది అంటారు, కళ్ళు అందానికి అందు, నాతో ఎందుకు మాట్లాడుతుంది చెప్పండి? అలా మాట్లాడే అమ్మాయి అయితే అనుపమ మాట్లాడుద్ది కదా నాతో. మీరు ప్రతిదానికి అనుపమ గారిని తీసుకురాకండి, శ్రీలీలని తీసుకొస్తాను. అసలు చిన్నవాటికి టెండర్ అయ్యరే మీరు, అన్ని పెద్ద పెద్దవే. ప్రెసెంట్ ఇప్పుడు శ్రీలీల ఒక ఉన్నారు కాబట్టి సో మీరు ఆ లెవెల్ ట్రెండ్ వేస్తున్నారు. సరే ఇప్పుడు హీరోయిన్స్ లో మీకు బాగా నచ్చిన హీరోయిన్? అనుపమ, శ్రీలీల కాకుండా అండి. అనుపమ, శ్రీలీల గారు కాకుండా హయాతి గారు, డింపుల్ హయాతి గారు. ఓకే ఎందుకు? ఆవిడ చేసిన మూవీస్ ఏమి నచ్చాయి మీకు? మా అక్క రీసెంట్ గా రామబాణం, నెక్స్ట్ కిలాడి చాలా బాగా నచ్చినాయి నాకు. చాలా మూవీస్ చేశారు. కిలాడిలోని రోల్ ప్లే నెగిటివ్ ఉంటది. అవును జనరల్ గా డింపుల్ గారిని అంత నెగిటివ్ రోల్ ఎవరు చూడలేదు. అవును కొంచెం గ్లామర్ డాల్ గానే చూసారు కానీ అంత నెగిటివ్ క్యారెక్టర్ విత్ గ్లామర్ డాల్ యాడ్ చేసింది ఆ మూవీ. సో ఆ మూవీ చూడగానే బ్రదర్ గా మీకు ఫైన్ ఓకే బానే అనిపించింది. ఆడియన్స్ కి మాత్రం వేరేలా కన్వే అయింది. భలే ఉందిరా అనే వర్షంలో అమ్మాయి వెళ్ళింది. డస్కీ స్కిన్ అన్నా కూడా ఆమెనే అంటారు కానీ ఇప్పుడు చాలా చేంజ్ ఓవర్ వచ్చింది తనలో. స్కిన్ టోన్ కావచ్చు, తన చబ్బీనెస్ కావచ్చు, చాలా స్కిన్ చేంజ్ వచ్చింది, మీమ్స్ కూడా వచ్చాయి. సో వాట్ ఇస్ ద రీజన్ అంటే మీరు ఏం చెప్తారు? నాకు తెలియదు, నిజంగా నాకు తెలియదు, సీరియస్లీ నన్ను అడుగుతారు. అక్కల సీక్రెట్లు కావచ్చు ఇవన్నీ తెలీదు, బట్ షీ చేంజ్డ్ అంటారా? మీమ్స్ లో మాత్రం అలా ఉందా? మేబీ మీమ్స్ అలా ఉండొచ్చు, నార్మల్ గానే ఉంది. బయట కూడా చాలా బాగుంటది. అదే మేము జనరల్ గా స్క్రీన్ మీద చూసినట్టే ఉంటారు. అంటే ఇప్పుడు ఏంటి స్కిన్ టోన్ చేంజ్ అయింది అవన్నీ కూడా వచ్చాయి అన్నమాట. సో మీమ్స్ పరంగానే బయట కూడా అలానే ఉన్నారా అని? లేదు బయట కూడా బాగానే ఉంది, అలానే చాలా బాగుంటుంది. ఓకే చాలా బాగుంది. అక్క కదా నిజంగానే బాగుంటారు హయాతి డింపుల్ గారు. ఫస్ట్ మూవీ మీ అక్కనే కాదు బయట హీరోయిన్ కూడా ఆవిడ చాలా బాగుంటారు. ఓకే సో బ్యాక్ టు అక్క కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకుంటారు డింపుల్ గారికి చాలా మంది. అదేదో సాంగ్ ఒకటి ఉంటది, ఆ సాంగ్ అయితే సూపర్ హిట్ నీ హైట్ అదొకటి చాలా ఫేమస్ అయింది. అవును సూపర్ గద్దల్కొండ గణేష్ ఐటమ్ సాంగ్. అవును అదొకటి. నెక్స్ట్ ట్రెడిషనల్ రోల్ లోని రవితేజ గారిది ఆమెది ఒక సాంగ్ ఉంటది. సో ఆ సాంగ్ కూడా చాలా హిట్ అయింది. అమ్మాయిలందరూ అప్పట్లో అయితే చాలా లైక్ ట్రెండీగా కూడా ఉంది. అవును సో అలాగా మీ అక్కలో మీకు బాగా నచ్చిన రీల్ కంటెంట్స్ ఏమైనా ఉన్నాయా? అన్ని నచ్చుతాయి, నేనేం చెప్పను. అక్కలు చెల్లెళ్ళు ఇవైతే మాత్రం పాజిటివ్ గా చెప్తారు పవన్ గారు. అదే అమ్మాయిలు గర్ల్ ఫ్రెండ్స్ జనరల్ కేటగిరీస్ అమ్మాయిలు అయితే మాత్రం ఇంకా అంత ఎత్తున లెగుస్తారు అనమాట. అలా ఏం లేదండి, నా ఫేస్ చూస్తే మీకు అలా అనిపిస్తుంది. అసలు చెప్పాల్సినవన్నీ చెప్పేస్తున్నారు, మళ్ళీనేమో అసలు నేనేం చెప్పనండి అంటున్నారు. జనరల్ గా మీరేనండి పుల్లి, పాప మా అమ్మాయి పిల్లి. అంటే అమ్మాయి అంటే అనుపమ పరమేశ్వర్, మరి ఆవిడ రోల్ ఆవిడ చేశారు అంతే. నేను అదే కదా అన్నాను. మరి అంతవరకు ఎందుకు డీప్ గా వెళ్ళిపోయారు? రోల్కి తగ్గట్టుగా ఉంది. ఆ తర్వాత అర్థమైందండి, ఆ మెసేజ్ పెట్టక ముందు అర్థం కాలే. అంటే ఆ మూవీ చూసి ఇంటెన్షన్ లో ఉన్నాం కదా, అప్పుడు పెట్టాను అనమాట ఆ మెసేజ్. దాన్నే ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి. అప్పుడు థియేటర్ బయటకు వచ్చా కన్సర్న్ చేద్దాం అనుకున్నాను. సరేలే ఆవిడ ఎలాగైనా మెసేజ్ చూడదు కదా, చేసి ఏముందలే అని చెప్పేసి ఏముందిలే కన్సిడర్ చేయరు మనల్ని అనుకున్నారు. సో యూట్యూబ్ అనగానే మీకు ఫస్ట్ లో చెప్పినట్టే ఇన్ఫ్లుయెన్సర్స్ బాగా అట్రాక్ట్ అవుతున్నారు. ఇన్కమ్ గురించి కూడా బాగా తెలుసుకోవాలని ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే ఎక్కడ లేని వాళ్ళందరూ కూడా మీకు
ఆల్రెడీ చెప్పినట్టుగా ఇంత వచ్చేస్తుంది అని చిన్నపిల్లలు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేస్తున్నారు. అసలు ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఎంత నుంచి అంటే యూట్యూబ్ పెట్టుకున్న తర్వాత ఎంతమంది సబ్స్క్రైబర్స్ వస్తే అమౌంట్ వస్తుందండి? 1000 మంది సబ్స్క్రైబర్స్ వస్తే మనకి బేసిక్ గా స్టార్ట్ అవుతుంది. ఓకే, అమౌంట్ స్టార్ట్ అవుతుంది. 1000 సబ్స్క్రైబర్స్ రావాలి, 4000 వాచింగ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి. లేదంటే షార్ట్ వీడియోస్ చేసాడు అనుకోండి, షార్ట్ వీడియోస్ లో 1 CR వ్యూస్ రావాలి విత్ ఇన్ 90 days లో వస్తే మన ఛానల్ మోనిటైజేషన్ అవుతుంది, ఎలిజిబిలిటీ అనమాట, అమౌంట్ పరంగా వస్తుంది. అందరూ అంటూ ఉంటారు కానీ యూట్యూబ్ నుంచి లక్షల కోట్లు సంపాదించేస్తున్నాను అంతేం రాదు. ఒక వీడియో 1 MB వెళ్ళింది అంటే ఓకే, ఆ వీడియోకి రీచ్ వచ్చినట్టు, ఆ వీడియోకి 1 MB వెళ్తే ఒక 30,000 వస్తుంది ఒక వీడియోకి. 1 million వెళ్తే బేసిక్ గా చాలా మంది చేస్తూ ఉంటారు యూట్యూబ్ లోనే. వాళ్ళు ఏంటి 100K ఏ వీడియో పెట్టినా మినిమం 100K వెళ్తుంది. అలాంటి 100K వీడియోస్ ఒక 10 పెడితే అంటే ఒక 1 week కి ఒక 1 month కి ఒక 10 వీడియోస్ పెట్టారు అనుకోండి, వాళ్ళ మంత్లీ ఇన్కమ్ అప్రాక్సిమేట్లీ ఒక 30,000. మీరు ఆ పరంగా లెక్కేసుకోవచ్చు. వీళ్ళందరికీ కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ ఎలా వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ నాకన్నా సరే 183K ఫాలోయింగ్ ఉంది, పేమెంట్ ఇష్యూ కానీ ఏదైనా సరే వాట్ ఎవర్ ప్రమోషన్స్ ఏదైనా సరే, ఇప్పుడు బెట్టింగ్ యాప్ అయితే ఒక పేమెంట్ ఉంటుంది, నార్మల్ అయితే ఒక పేమెంట్ ఉంటుంది. నేను ఇప్పుడు వచ్చి ఒక బెట్టింగ్ యాప్ కూడా నేను ప్రమోట్ చేయలేదు. బెట్టింగ్ యాప్ వచ్చింది కానీ నేను ప్రమోట్ చేయలే. ఒక టెంప్టింగ్ రేట్ అన్నమాట. అమౌంట్ అయితే మాత్రం నేను ఇచ్చేసుకుంటే మాత్రం మంచి అమౌంట్ వచ్చుతుంది కానీ ఇంకా దాని జోలికి వెళ్ళా. ఎందుకంటే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అండి జనరల్ గా బెట్టింగ్ యాప్స్ గురించి చాలా మంది లైఫ్ స్పాయిల్ అయిపోతున్నాయి బెట్టింగ్ యాప్స్. దానిపైన రియాక్ట్ అయిన వాళ్ళు రామాబాయ్ ఒకరు రియాక్ట్ అయ్యారు ఫస్ట్ నుంచి. అంటే లైక్ నేను చూసినప్పటి నుంచి కూడా నేను కూడా రియాక్ట్ అవుదాం అనుకుంటున్నాను కానీ నాది ట్రోల్స్ పరంగా నేను ఇచ్చేసుకోవట్లేదు. నేను ఏం చేసినా సరే ఒక కంటెంట్ విధానంలో చేద్దామని, సో ఆ కంటెంట్ రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాను. బేసిక్ గా నా టీం కొంచెం బిజీగా ఉన్నారు, దట్టు వర్షాలు అవి పడడం అది ఇది, దానివల్ల నేను చేయలేకపోయాను. సో కంటెంట్ అయితే నా దగ్గర రెడీగా ఉంది, త్వరలో పెడతాను. అంటే బేసిక్ గా నేను ఏ కంటెంట్ అయినా రాసుకుంటే అరే ఇది 1M కంటెంట్ రా, లేదు ఇది 200K వెళ్తుంది, ఇది నాకు ఐడియా వచ్చేస్తుంది. నేను రాసుకుంటున్నప్పుడే నేను ఊహించుకుంటాను నా మైండ్ లో, ఓకే ఈ ఫ్రేమింగ్ ఎలా ఉంటే బాగుంటది, ఫ్రేమింగ్ ఎలా ఉంటే బాగుంటది, ఆ లుక్. సో అట్లా అనుకుంటారు. ఈ బెట్టింగ్ యాప్స్ గురించి అండి ఈ రామాబాయ్ రియాక్ట్ అయ్యారు, కొంతమంది రియాక్ట్ అయ్యారు, చాలా మంది రియాక్ట్ అయ్యారు. కానీ కొంతమంది ట్రోల్స్ ఇంకా పర్సన్ టు పర్సన్ ట్రోల్స్ వరకు కూడా వెళ్ళిపోయింది. కానీ దీని వల్ల బిహైండ్ ఎవరు సఫర్ అవుతున్నారు అని చూసుకుంటే మాత్రం చాలా మంది సఫర్ అయ్యారు. వాళ్ళ రియాలిటీస్ బయటకు తేవాలంటే కూడా చాలా టైం పట్టింది. ఫర్ ఎగ్జాంపుల్ రామాబాయ్ ఉన్నారు, సో ఆయన ఏంటంటే ప్రతి ఒక్క 35 persons ని కూడా తీసుకొని మీరు ఇచ్చేసారు అని చెప్పుకుంటూ వచ్చారు. రివర్స్ లో కూడా కౌంటర్స్ వచ్చాయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అంటే ఇప్పుడు అమౌంట్ కోసమే ఈ బెట్టింగ్ యాప్స్ అన్నవి ప్రమోట్ చేస్తున్నారా? మరి అంతే కదా, అమౌంట్ కోసమే. అంటే ఒక ఫిగర్ చెప్పండి, అంటే ఎంత ఆఫర్ చేస్తారు జనరల్ గా ఇన్ఫ్లుయెన్సర్స్? అకౌంట్ బట్టి. ఇప్పుడు మీ అకౌంట్ కి అయితే ఎంత ఆఫర్ చేస్తారు? 30,000 అంటే ఒక పోస్ట్ కి, ఒక రీల్ కి. సో ఎన్ని రీల్స్ పెట్టుకున్నది మీ ఇష్టమేనా? అంటే 30,000 అంటే ఇప్పుడు ఎలా చెప్పాను నేను, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. ఇప్పుడు నేను 10,000 చేసినవి ఉన్నాయి, 15,000కి నేను జస్ట్ క్యాజువల్ రీల్స్ అప్లోడ్, అంటే ఏమైనా ప్రమోషన్స్ కానీ అవి. బెట్టింగ్ యాప్స్ అయితే నేను చేయలేదు కానీ చాలా మంది ఇలానే ఛార్జ్ చేస్తారు. 30K కానీ 25 కానీ 20 కానీ ఇలానే అడుగుతారు. ఇప్పుడు రీసెంట్ గా స్మాల్ బిగ్ ఇవన్నీ వచ్చాయి కదా, అందులో జరిగినవి కూడా కొన్ని ఉంటాయి అన్నమాట. సో అవి చెప్పకూడదు నాకైతే తెలియదు, బట్ కానీ నిజం ఏంటన్నది నాకు తెలుసు. గేమింగ్ యాప్ అనేది ఒక పెద్ద ప్యానల్ అది. నేను దాని గురించి క్లియర్ గా నా వీడియోలో రీసెంట్ గా నేను చెప్పాను కదా, ఒక బెట్టింగ్ కాన్సెప్ట్ రాసుకున్నానని, అందులో పోస్ట్ చేస్తాను నేను. ఓకే, సో ప్రతిది కూడా కంటెంట్ వర్షన్ లోనే వస్తుంది అంటారు? నా ప్రతిది కూడా, ఎందుకంటే జనాలకి క్లియర్ కట్ గా అర్థం. ఇప్పుడు నేను మీకు చెప్పేది అర్థం కాదు, ఏదైనా చేసి చూపిస్తే అది అర్థం అవుతుంది. అవును, సో అలాగా మీరు స్టార్ట్అప్ చేద్దాం అనుకుంటున్నారు. ఫైన్ సార్, ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ని చూసి ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో స్టార్ట్ చేస్తున్నారు. అవును, ప్రతి ఒక్కరు, అంటే చిన్నపిల్లలు, హోమ్ మేకర్స్, ప్రతి ఒక్కరు, ఆడవాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్ద, కొన్ని ఫన్నీ వీడియోస్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో. మీరు చూసుంటే ఈ నాగార్జున మీమ్ వచ్చింది కదా, దాని గురించి ఒక పర్సన్ అయితే అమ్మాయిలు అబ్బాయిలు తేడా లేకుండా అందరూ చేస్తున్నారు. సో ఆ వీడియోలో చూస్తే ఒక ఆయన, లైక్ పేరు గుర్తులేదు, సో ఆయన ఏంటంటే విత్ ఎక్స్ప్రెషన్స్ తో విత్గా, అదే నెగిటివ్ గానే వెళ్ళింది, బట్ కామెడీగా నవ్వుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా. కొంచెం
తలకి ఏదో కట్టుకొని ఉంటాడు. సో చేస్తారు. ఇవన్నీ కూడా కొన్ని కొన్ని ఫన్నీగా బాగా వెళ్తాయి, కానీ కొన్ని కొన్ని నెగిటివ్ గా వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయడం, ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేయడం, తర్వాత బిగ్ బాస్ కి వెళ్ళడం, ఇదొక ప్యానల్ లో అయిపోయింది. సో రీసెంట్ గా చూసుకుంటే ఇంకొక ఆయన ఎవరో యూట్యూబ్ లోనే వీడియో పెట్టి లైక్ ఇన్స్టాగ్రామ్ లో వీడియో పెట్టి మా ఆయన బిగ్ బాస్ కి వెళ్ళాలనుకుంటున్నారు అని చెప్పి వీడియో పోస్ట్ చేస్తే మీరు చూసే ఉంటారు. సో ఏంటిది ఇలా కంటిన్యూస్ ప్యానల్ అల్టిమేట్ పొజిషన్ బిగ్ బాస్ ఏనా? కాదండి. ఇప్పుడు బేసిక్ గా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మూవీ చేయాలని ఉంటుంది అనమాట. బేసిక్ ఇప్పుడు వైజాగ్ ఇన్ఫ్లుయెన్సర్లు కానీ, హైదరాబాద్ ఇన్ఫ్లుయెన్సర్లు కానీ ఎవరికైనా సరే ఇప్పుడు అసలు ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ పట్టుకొని బేస్ అయి దిగింది దేనికి అంటే అమౌంట్ కోసం అయితే కాదు. వాళ్ళకు ఒక ప్యాషన్ ఉంటే వాళ్ళు ఇందులోకి దిగారు. లేకపోతే వాళ్ళకి అంతమంది ఫాలోవర్స్ కానీ వాళ్ళు అందులో కంటిన్యూగా వాళ్ళు ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ని కానీ మెయింటైన్ చేయడం కానీ చేయరు కదా. వీళ్ళు మూవీస్లోకి ఎందుకు రావట్లేదు అనేది మరి వాళ్ళ థింగ్ అది. అంటే మూవీస్లో మరి ఎటువంటివి ఉంటాయో ఏంటో అని చెప్పేసి వాళ్ళు ఊహించుకొని వాళ్ళు రావట్లేదేమో, కానీ వాళ్ళైతే మంచి ప్యాషనిటీగానే వర్క్ చేస్తున్నారు ఇందులో, ఇన్స్టా గానీ యూట్యూబ్ గానీ. అందులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆర్టిస్ట్లే. ఓకే సరే, ఫైనల్ ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు అడుగు కంటెంట్ రైటర్ కాబట్టి, సో ఒక కంటెంట్ చెప్పాలి అంటే ఫస్ట్ దేని బేస్ చేసుకొని చెప్తారు? జనాలు ఉండే దాన్ని బట్టి, నెక్స్ట్ నా దగ్గర ఉంటే జనాలు ఎవరెవరు ఉంటారో చూసుకొని దాన్ని బట్టి నేను కంటెంట్ రాస్తూ ఉంటాను. రెగ్యులర్ స్టోరీస్ అంటే నాకు చాలా ఇష్టం, కొత్తదనంగా ఉంటాయి. సో ప్రతి వీడియోస్ లో కూడా జనరల్ గా ట్రయాంగిల్ లవ్ స్టోరీ గానీ అమ్మాయిని డిస్క్రైబ్ చేస్తూ కూడా వీడియోస్ చేస్తారు. ఒక అమ్మాయిని డిస్క్రైబ్ చేయాలంటే మీరు ఎలా డిస్క్రైబ్ చేస్తారు? ముందు నేను ఆలోచించి ఒక 10 members తో డిస్కస్ చేస్తాను. ఇప్పుడు చెప్పాలంటే చెప్పండి. ఇప్పుడా మీరు ఐ మీన్ మీ లవ్ స్టోరీ చెప్పండి. నాకు అసలు లవ్ ఉంటే కదండి లవ్ స్టోరీ చెప్పడానికి. అయితే ప్రెసెంట్ మీరు ఖాళీ అయితే ఓకే. మీరు ఇందాక నాకు క్వశ్చన్ అడిగారు గుర్తుందా? మీకు ఒక అమ్మాయి రోడ్డు మీద వెళ్ళిపోతుంది, అందంగా ఉన్న అమ్మాయి, హెయిర్ బాగుంది, కళ్ళు బాగుంటాయి, ఫేస్ బాగుంటుంది అని చెప్పేసి, సో అలాంటి నచ్చితే వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడాలి అని అన్నారు కదా. అంటే దాని మీద మీ ఉద్దేశం ఏంటి? అంటే నేను వెళ్ళి మాట్లాడగలనా వాళ్ళతో? మాట్లాడితే ఏ రకంగా మాట్లాడాలి అదే నేను అడుగుతున్నాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్ళి ఏమని మాట్లాడితే ఆ అమ్మాయి నాతో మాట్లాడుద్ది? జస్ట్ క్యాజువల్ గా ఇప్పుడు మీరు వీడియోస్ చూస్తున్నారు, ఫోటోస్ తీసిన జస్ట్ ఫోటోగ్రాఫర్ ఎవరు టేక్ ఫోటోస్ అని చెప్పమని కన్వర్జేషన్ నెంబర్ ఇచ్చేంత కన్వర్జేషన్ పెరగదు. కానీ లైక్ అప్పటికప్పుడు ఎమోషన్ క్యారీ డౌన్ చేసుకోకుండా లైక్ డౌన్ ఫాల్ చేసుకోవాలంటే మాత్రం వాట్స్ యువర్ నేమ్, జస్ట్ నార్మల్ క్యాజువల్ టాక్ మాట్లాడొచ్చు. మరి నెంబర్ ఇచ్చేంతకి వెళ్ళాలంటే మీరు ఫాలో చేయాలి, లేదంటే ఎట్లా? ఫాలో చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తారు, లేదంటే అన్ని చెప్తే దాని ముందు కాపలా కాస్తారు రెడీగా. మరి ఊరికే పడిపోతారు అమ్మాయిలు. మరి మీరే అన్నారు ఆ అమ్మాయి మీ దాకా రావాలంటే ఏం చెయ్యాలి అని. అదే చెప్తున్నానండి, మీరు ఇప్పుడు ఫాలో అవ్వాలి, అన్ని భరించాలి. మరి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు నచ్చిన ఫిగర్ నా అమ్మాయి ఎవరో కాదు, ప్రెసెంట్ ఎవరు లేరు కదా. అమ్మాయి అండి ఫిగర్, అదే సారీ ఓకేనా. నా అమ్మాయి ఉంది అనుకోండి, మీరే ఉన్నారు, హెయిర్ బాగుంది, కళ్ళు బాగున్నాయి, మీ ఫేస్ కూడా బాగుంది, మీతో మాట్లాడుతున్నాను కదా, మీరే నచ్చారు అనుకోండి, నేను ఏమని చెప్తాను? మీతో ఏం చెప్తాను? నార్మల్ గా మాట్లాడతారు, ఇప్పుడు మాట్లాడుతున్నాం కదా, అంతే కదా, ఇంకేం లేదు కదా. ఇంకేం లేదు, ఏదో ఎక్స్పెక్ట్ చేశాను నేను, ఏదో ఎక్స్పెక్ట్ చేశాను. ఎక్స్పెక్ట్ ఏం చేస్తారు అంటే నాతో వీడియోస్ ఏమైనా చేస్తారేమో, రీల్స్ గానీ, కంటెంట్ రీల్స్ గానీ. సో అది ప్రొఫెషనల్ గా అప్రోచ్ అవ్వడం అంటారు దాన్ని. పర్సనల్ గా అప్రోచ్ అవ్వడం అది వేరు, ఇది వేరు. అంటే ఇప్పుడు మనం మీట్ పర్సనల్ మీట్ అంటారు, ఇన్ఫార్మ్ చేసే అలా లేదు, ఇది ప్రొఫెషనల్ మీట్ అవుతుంది. అదే కదా, కాఫీ షాప్ అన్నవాడికి పర్సనల్ గా కలుస్తారేమో. ఓకే ఫైన్. అమ్మో మీతో చాలా మ్యానిపులేటివ్ గా ఉన్నారు, చాలా జాగ్రత్తగా క్వశ్చన్స్ అడగాలి, ఏదైనా రివర్స్ వచ్చేస్తుంది అనమాట. అట్లా ఉండదు, ఎక్కువగా నేను ఫ్రంట్ గేర్ వేస్తుంటాను కానీ రివర్స్ ఎప్పుడు వేయను. రివర్స్ వేస్తే వెనక్కి వెళ్ళిపోతారు ఆటోమేటిక్ గా. ఇప్పుడు ఫ్రంట్ గేర్ లో ఉన్నాను అంటారు. బేసిక్ గా ఒక 4 gears అయ్యి ఉంటది మన మధ్య. 5th gear కి 6th gear కి ఒక 80 to 90 స్పీడ్ వెళ్ళాలి. బాబోయ్ అమ్మా, మీ స్మైల్ చాలా బాగుందండి. ఓకే అయిపోయిందా? ఫైన్ అయిపోయింది. ఓకే అయిపోయింది కదా, ఇంకేం లేవు కదా. మీరు ఇంకా మాట్లాడుతుంటే ఇంకేమైనా చెప్పాలనిపిస్తుంది నాకు. అయితే ఇక్కడ తాపేద్దామండి. రైట్, థ్యాంక్ యూ. నాకు వచ్చిన డౌట్, చెప్పండి. మీకు ఎవరో లవర్ లేరు అన్నారు కదా. సరే
అంటే బేబీ ఇంత అందంగా ఉంటారు కదా లవర్స్ అని వచ్చింది నోట్లో నుంచి. మీరు ఎవరిని ఇష్టపడలేదు ఇప్పుడు వచ్చి? నేను హీరో కిరణ్ అబ్బవరం అంటే చాలా ఇష్టం అన్నమాట. కలిసే ఉంటారు నాకు తెలుసు. కలిసాను అంటే హైదరాబాద్ లో వర్క్ చేసేటప్పుడు. సో ఆయనతో కలవడం జరిగింది, మాట్లాడడం జరిగింది ఒక మూవీ ప్రమోషన్ లో. ఐ లైక్ హిమ్ యాక్చువల్లీ యాజ్ అ హీరోగా. ఆ కట్అవుట్ ఆ పర్సనాలిటీ బాగుంటుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ దేనికి అడిగారు? ఊరికే ఏమో ఏదైనా ఇన్ఫ్లుయెన్సర్లతో మీటింగ్ చేస్తున్నారు కదా, ఏమైనా ఇన్ఫ్లుయెన్సర్ ఏమైనా నచ్చారేమో చెప్తారు. లేదండి, జనరల్ గా అలా ఏం లేదు. మీరు అందరిని ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా, మిమ్మల్ని ఎవరైనా ఇంటర్వ్యూ చేశారా? ఎంతవరకు ఎవరు చేయాలి, మీరు చేస్తారా? నేను ఒకవేళ ఏదైనా ఛానల్ జాయిన్ అయితే పక్క మిమ్మల్ని చేస్తాను ఫస్ట్ ఇంటర్వ్యూ. వద్దండి, నేను రాను. అయ్యో, మీరు అన్ని ఫ్రంట్ గేర్లు వేస్తాను అంటున్నారు. వద్దు, ఆ గేర్లు వేరు. ఫ్రంట్ గేర్ కాదు, ఫ్రంట్ గేర్స్. ఓకే, సో అన్ని ఫ్రెండ్లీ గేర్సే కాబట్టి సరేనండి. మీరు ఎప్పుడైనా ఏదో ఛానల్ జాయిన్ అయితే అప్పుడు మాట్లాడు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ పవన్ గారు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ పవన్ అడారి గారు. దిస్ ఇస్ వాణి సైనింగ్ ఆఫ్. బై. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.